తిరిగి వార్తలకు స్వాగతం. గణపురం తహసీల్దార్గా కేవీ అప్పారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ తహసీల్దార్గా పనిచేశారు. రెవెన్యూ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి బొకే ఇచ్చి అభినందించారు. క్యాన్సర్ అవగాహన ర్యాలీ సదస్సు కాశీపాడు గ్రామ సచివాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో పిప్పర పిఎస్సి డాక్టర్ సంతోష్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా సిపిఎన్ పిఎస్సిడబ్ల్యూ అధ్యక్షులు పరమేశ్వరరావు, గ్రామ సర్పంచ్ కోట నాగేశ్వరరావు, నడింపల్లి రంగరాజు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులుగా బొలిశెట్టి శ్రీనివాస్ అధిక మెజార్టీతో ఎన్నికైన సందర్భంగా ఆయన నివాసం వద్ద ఆంధ్రప్రదేశ్ సీనియర్ సంఘ సంక్షేమ రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, అధ్యక్షులు, సభ్యులు కలిసి సత్కారం చేశారు. ఆంధ్రప్రదేశ్ సీనియర్ సంఘ సంక్షేమ రాష్ట్ర అధ్యక్షులు వెంపరాల సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ భవనం ప్రక్కనే నిరుపయోగంగా ఉన్న భవనాన్ని కేటాయించాలని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. పట్టణ తాలూకా అధ్యక్షులు బాలకృష్ణ, జిల్లా అధ్యక్ష కార్యదర్శి అడ్డాల సత్యనారాయణ, వెంకయ్య, గౌరవాధ్యక్షులు రామారావు తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ప్రజా దర్బార్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా 2 కాళ్లు లేని శోభ అనే దివ్యాంగురాలు రోడ్డు ప్రమాదంలో తన 2 కాళ్లు తొలగించారని, 100% సదరన్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ గత వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చిందనే ఆంక్షలతో పెన్షన్ తొలగించారంటూ మంత్రి రామానాయుడు వద్ద ఆవేదన వ్యక్తం చేయగా ఆయన స్పందించి పెన్షన్ పరిష్కారానికి ముఖ్యమంత్రి కార్యాలయం వారికి తెలిపి న్యాయం చేయమని కోరారు. దివ్యాంగురాలు నియోజకవర్గ నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆయన స్వయంగా ఫోన్ చేసి ఆమె పరిస్థితిని వివరించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి మండలం ముక్కామల్లో గల శ్రీధర స్వామీజీ మహాశక్తి పీఠంలో సీతాలాదేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ నెల 7 నుండి పీఠంలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. రాష్ట్ర నలుమూల నుండి అధిక సంఖ్యలో భక్తులు ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉండాజ్వర మండలంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ జెండాతో మండల కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎంపీపీ పాలాటి ఎల్లారీశ్వరి, శరత్, ఎంపీడీఓ ప్రసాద్, పర్యవేక్షకుడు శ్రీనివాస్, ఎంఈఓ సక్షం రాజత్ జ్యోత్స్ను, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మనం ఎక్కడి నుంచి వచ్చామన్న దానికంటే ఏమి సాధించామన్నదే ముఖ్యమని, ఆ దిశగా గిరిజన విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి శాసన మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చ చౌదరి, బత్తుల బలరామకృష్ణ, ఎస్పీ డి నరసింహకిషోర్, ఇన్ఛార్జ్ జేసీ డిఆర్జీఓ నరసింహులు, ఆర్డీఓ ఇన్ఛార్జ్ శివజ్యోతి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు కె జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసులుగా పుట్టిన అనేక మంది ప్రముఖులుగా అయ్యి చాలా సాధించి చరిత్రలో వారి కొరకు కొన్ని పేజీలు కేటాయించుకున్నారని, అదే తరహాలో గిరిజన విద్యార్థులైన మీరందరూ లక్ష్యాలు నిర్ణయించుకొని సాధన చేసి ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని అన్నారు. గిరిజన విద్యార్థులు చదువుతున్న పాఠశాల, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, సాధారణ పాఠశాలలోనూ వారికి మౌలిక సదుపాయాలు అందించే దిశగా ఈ ఏడాది ఆచరణ ప్రణాళిక ద్వారా అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. మాట్లాడిన వక్తలందరూ కూడా చాలా చక్కగా ఈ రోజు యొక్క ప్రత్యేకతను మీకు వివరించడం జరిగింది. అలానే మేము జ్యోతి ప్రజ్వలనం చేసిన తర్వాత కొందరు మహానుభావులకు కూడా మేము నివాళులు అర్పించడం కూడా మీ అందరూ చూశారు. అది మీరు ఒకసారి చూస్తే అందులో 2 స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వ్యక్తులు, బిర్సా ముండా గారు, అలానే ఇంకొకరు కూడా ఉన్నారు, కొమరం అందరికి బాగా తెలుసు, అలానే వాల్మీకి గారు. సో అలాంటి వ్యక్తులకి నివాళులు అర్పించడం ద్వారా మన అందరము ఇంకొకసారి మరణం చేసుకుంటున్నాం. మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది కాదు, ఏది సాధించాము అనేది ముఖ్యం. ఎక్కడో ట్రైబల్ ఏరియాస్ లో కూడా, ప్లెయిన్ ఏరియాస్ లో గాంధీజీ, నెహ్రూ గారి సారథ్యంలో ఎంత ఉధృతంగా స్వాతంత్ర సమరం సాగిందో
అంతే తృష్ణతో వాళ్ళు కూడా ట్రైబల్ ఏరియాస్ లో కూడా ఉద్యమం సాగించారు. దానికి ఎగ్జాంపులే బిర్సా ముండా గారి కంట్రిబ్యూషన్, అలానే కొమరం భీమ్ గారు. ట్రైబల్ లో ఉన్న ఏరియాస్ లో ఉన్న సమస్యల్ని గుర్తించి సమస్యలకి వ్యతిరేకంగా ట్రైబల్స్ ని సైన్యంగా చేసుకొని అల్లూరి సీతారామరాజు గారు కూడా పోరాటాన్ని సాగించారు. ఆ పక్కనే వాల్మీకి గారు ఉన్నారు, ఆయన ఒక బోయవాడు, కానీ తనకి ఉన్న కృషితో తన రామాయణాన్నే, అంటే ఒక మనిషి జీవితం ఎలా ఉండాలి అని చెప్పగలిగే ఒక పెద్ద గ్రంథాన్ని మనకి అందించారు. సో మనకి ఇప్పుడు చూసుకుంటే చాలా వసతులు ఉన్నాయి ఇంతకు ముందు కన్నా. అలానే ప్రభుత్వం కూడా చాలా చిత్తశుద్ధితో ఉంది ట్రైబల్ కమ్యూనిటీకి ఏమేమి చేయాలి అని. ఆదివాసులు ప్రస్తుత సమాజ మూలాలని, అప్పటి నుండి పురాతన సాంప్రదాయాలకు కట్టుబడి ఆ సంస్కృతిని కొనసాగిస్తున్నారని, వారికి తగిన గౌరవం సౌకర్యాలు కలగజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, నగర పౌరులపై ఉందని శాసనమండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ అన్నారు. రాజమండ్రి కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో రవీంద్రనాథ్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ వందన వికాస్ యోజన పథకాన్ని మన రాష్ట్రంలో ఎక్కువగా ఉపయోగించుకోవాలని కోరారు. తద్వారా 300 మంది గిరిజనులు ఒక గ్రూప్గా ఏర్పడితే 15 లక్షల గ్రాంట్ పొందగలరని, ఆ మొత్తాన్ని గిరిజనులు వ్యవసాయ ఉత్పత్తులు ఏ విధంగా సంగ్రహణ, విశ్లేషణ, ప్యాకింగ్, మార్కెటింగ్ కోసం ఉపయోగించుకోవచ్చునని రవీంద్రనాథ్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో శిశుమరణాలు దేశ సగటులో పోలీసు 63% అధికంగా ఉన్నాయని, వారికి తగిన వైద్య సౌకర్యాలు కల్పించాలని వంక రవీంద్రనాథ్ వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి కెఎస్ లక్ష్మీ అధ్యక్షన, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, రాజమండ్రి రూరల్ రాజనగరం శాసనసభ్యులు బుచ్చే చౌదరి, బత్తుల రామకృష్ణ, జిల్లా ఎస్పీ, డిఆర్ఓ తదితర అధికారులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత రాజమహేంద్రవరం పరిధిలో న్యాయమూర్తులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఇతర న్యాయమూర్తులతో సమావేశమయ్యారు. సమావేశంలో న్యాయమూర్తులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 14వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో అధిక మొత్తంలో సివిల్ కేసులు, రాజ్య యోగ్యమైన క్రిమినల్ కేసులు, మోటార్ వాహనాల యాక్సిడెంట్లు, చెక్ బౌన్స్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ఆ మేరకు పెండింగ్ లో ఉన్న అన్ని కేసులను గుర్తించి ఆ జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందజేయాలని అన్నారు. రాజీ పడదగిన అన్ని కేసులను గుర్తించి వాటిని అధిక సంఖ్యలో పరిష్కరించాలని తెలిపారు. రాజనగర మండలం తూర్పుగానుగూడెం గ్రామంలో చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి ఆడపిల్లను వేరొకరికి అప్పగించిన కేసు విషయంలో ప్రత్యక్షంగా భాగస్వామ్యమైన వైద్య సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజనగర మండలం తూర్పుగానుగూడెంకి చెందిన ఆమె కుమార్తెను చట్ట వ్యతిరేకంగా వేరొకరికి అప్పగించడం జరిగిందని, తనకు న్యాయం చేయాలంటూ తల్లి కోరడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలిపారు. ఈ ఘటనపై వాస్తవాలపై విచారణ చేపట్టాల్సిందిగా ఐసిడిఎస్ పీడీని ఆదేశించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. భూగర్భ జలాలు అడిగంటిన తరుణంలో బిందు సేద్యంతో తక్కువ నీటితో ఎక్కువ నాణ్యమైన పంట దిగుబడిని పొందవచ్చునని ఏపీ ఎంఐసి ప్రాజెక్ట్ డైరెక్టర్ అడప దుర్గే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బిందు సేద్య విధానంలో నీటిలో కరిగే ఎరువులను ఫెర్టిగేషన్ విధానం ద్వారా అందించడం ఎరువులపై ఖర్చు తగ్గుతోందని అన్నారు. ఎరువుల వినియోగం సామర్థ్యం పెరిగి పంట దిగుబడి నాణ్యత పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ బిందు సేద్యంతో కూలీల ఖర్చు తగ్గును, కలుపుల మొక్కలు నివారించడం, చీడపేదల వ్యాప్తిని తక్కువగా ఉంటుందని కూడా తెలిపారు. ఈనాటి బంగారు మాట. జీవితంలో కోట్లు సంపాదించిన కలగని ఆనందం ఒక మంచి మిత్రుడిని పొందినప్పుడు కలుగుతుంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.